చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మేము నెల్లూరు నుంచి వచ్చాం సార్. ఇది రెండోసారి సార్ పవన్ కళ్యాణ్ గారి కార్యాలయంకి రావడము, ఉప ముఖ్యమంత్రి గారిని కలవాలని రావడము, వాళ్ళు లోపలికి అలవ్ చేయడం లేదు. మేము బయట నుంచి అర్జీలు ఇచ్చి వెళ్ళిపోతున్నాము. మా సమస్య ఏంటంటే సార్, రాష్ట్రంలో 22 మంది కాంట్రాక్ట్ వర్క్ షాప్ అటెండర్లను పాలిటెక్నిక్ కాలేజీల్లో మార్చి నెలలో జీవో నెంబర్ 8 ద్వారా రెగ్యులర్ చేశారు సార్. ఆ రెగ్యులర్ ఉత్తర్వుల్ని సాంకేతిక శాఖ కమిషనర్ ఇక్కడే ఉన్న కార్యాలయంలో ఉన్న సాంకేతిక శాఖ కమిషనర్ ఇంతవరకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వలేదు సార్. 22 మంది సెక్రటేరియట్ కి కమిషనర్ ఆఫీస్ కి తిరుగుతూ అల్లాడుతున్నారు సార్. ఇటీవల ఉత్తర్వులు ఇవ్వమని ప్రభుత్వం కూడా ఆదేశించింది సార్. ఇప్పుడు కూడా కార్యాలయానికి వచ్చి అడిగి వెళ్తున్నాము. అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఇది కాంట్రాక్ట్ రెగ్యులర్ అయిపోయాం సార్. అయ్యారు మేము రెగ్యులర్ అయినందువల్ల సిఎఫ్ఎంఎస్ అకౌంట్లు బ్లాక్ అయ్యి మాకు జీతాలు 3 నెలల నుంచి రావడం లేదు సార్. జీతాలు రాక అల్లాడుతున్నారు సార్. 13 ఏళ్ళు 3,000కి పనిచేసాం సార్. ఇప్పుడు రెగ్యులర్ అయిందని అంతా 50-52 సంవత్సరాలు వయసు పైబడిన వాళ్ళే సార్. ఇంకా సర్వీస్ కాలం కూడా ఎంతో ఉండదు సార్. వాళ్ళకి 8 ఏళ్ళు ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ ఫైనాన్స్ అంతా శాంక్షన్ అయిపోయింది సార్. జీవో కూడా ఇచ్చేసింది గవర్నమెంట్. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కూడా క్లారిఫికేషన్ ఇచ్చేసింది సార్ ఇవ్వమని. కానీ మాకు ఇంకా పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకుండా తాచారం చేస్తున్నారు సార్. ఎందుకో మాకు అర్థం కావడం లేదు సార్. అధికారుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లాము, జిల్లా స్థాయిలో కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాము, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లాము, మంత్రుల దృష్టికి తీసుకెళ్లాము. ఈ రాష్ట్రంలో 22 మంది అక్కడక్కడ ఉన్నందువల్ల అందరూ ఏకం కాలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. అందరూ ఏకమై వచ్చినా కూడా మాకు ఫలితం లేక వెనుదిరిగిపోతున్నాము. సార్ని కలవాలని 2 సార్లు వచ్చానప్పటికీ ఆయనకి మా బాధలు చెప్పుకోవాలని, ఆయన అయితే సమస్య తీరుస్తాడని మేము స్పందించి వచ్చాము. ఆయన అంటే మాకు అభిమానం సార్, ప్రాణం సార్. జనసేన తరఫున ఆయనకి మేము మరీ ప్రార్థించేది అంటే ఈ సమస్యని సార్ గారు సాల్వ్ చేయాలని, ఆయనే మాకు సాల్వ్ చేస్తాడని నమ్మకంతో మేము ఈ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం సార్. నేను నెల్లూరు జిల్లా కోవూరు సార్, పోట్ల శ్రీహరి సార్ నా పేరు.